కాశీనాథ్ అతని భార్య తులసి ఇంకా అతని 5 పిల్లలతో కలిసి ఢిల్లీలో ఒక చిన్న గుడిసెలో ఉండేవాడు. కాశీనాథ్కి 4 అమ్మాయిలు, ఇంకా అందరికన్నా ఒక చిన్న కొడుకు ఉండేవాడు. అందరికన్నా పెద్ద కూతురు కమలాకి 15 సంవత్సరాలు, ఇంకా తన చెల్లెలు మీనా, ఇంకా పింకీ. ఈ 3 అక్క చెల్లెలు చాలా తెలివైనవారు. కానీ అందరికన్నా చిన్న కూతురు కాజల్, ఇంకా తన తమ్ముడు చాలా అమాయకులు. కాశీనాథ్ తన భార్య తులసి బట్టల ఫ్యాక్టరీలో పనిచేసేవారు. కానీ ఒకరోజు ఫ్యాక్టరీలో మంటలు అంటుకుంటాయి. చాలా మంది పనివాళ్లు అక్కడ మంటలు అంటడం వల్ల చనిపోతారు. అందులోనూ కాశీనాథ్ ఇంకా అతని భార్య తులసి కూడా చనిపోతారు. వాళ్ళు చనిపోయారు అన్న విషయం వాళ్ళ పిల్లలకి తెలియగానే వాళ్ళ పరిస్థితి ఏడ్చి చాలా ఘోరంగా తయారవుతుంది. అయ్యో భగవంతుడా, ఏం చేశావు నువ్వు? అమ్మా నాన్న తప్ప ఈ ప్రపంచంలో మాకెవరూ లేరు. మీరు వాళ్ళని మా నుంచి లాక్కున్నారు. ఇప్పుడు మేము పిల్లలం ఎలా ఉండాలి? కాశీనాథ్ ఇంకా తులసి చనిపోయి కొన్ని రోజులు గడుస్తుంది. ఇంట్లో భోజనానికి కావలసిన సామాను కూడా అయిపోతుంది. అప్పుడే ఇంటి ఓనర్ వచ్చి కమల ఇంకా మిగతా పిల్లల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాడు. మీరు మీ పిల్లలందరూ రెంట్ కట్టకుండా ఇక్కడ ఉండటానికి అస్సలు వీల్లేదు. అందుకే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మళ్ళీ మీరెవరైనా సరే ఈ ఇంటి చుట్టుపక్కల్లో కనిపించారంటే నాకంటే చెడ్డవాడు ఈ ఊళ్ళోనే ఉండడు. కమలా అక్క, ఇప్పుడు మనకు ఇల్లు లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? పింకీ ఇలా అంటుంది. అక్క, నాకు చాలా ఆకలేతుంది. నిన్నటి నుంచి మనందరం ఏమీ తినలేదు. అప్పుడే వాళ్ళ దగ్గరికి కైలాష్ అని ఒక వ్యక్తి వచ్చి ఇలా అంటాడు. అరే, మీరందరూ కాశీనాథ్ పిల్లలు కదా? చాలా బాధగా అనిపించింది మీ అమ్మా నాన్న గురించి విన్న తర్వాత. కానీ మీరందరూ ఇలా రోడ్డుపైన ఏం చేస్తున్నారు? కమల కైలాష్కి జరిగిన విషయమంతా చెప్తుంది. అసలే పిల్లలకిప్పుడు అమ్మా నాన్న కూడా లేరు. వీళ్ళకిప్పుడు తలదాచుకోవటానికి ఇల్లు కూడా లేదు. అయ్యో భగవంతుడా, ఎంత అన్యాయం చేశావు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? పిల్లలు, మీరు కంగారు పడకండి. నేను మీ నాన్నగారికి మంచి మిత్రుణ్ణి. మీరందరూ నాతో పాటు పదండి, మా ఇంటికి వెళ్దాం. కైలాస్ పిల్లలందర్నీ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు. తర్వాత అతని భార్య బేలాకి కాశీనాథ్ ఇంకా తులసి చనిపోవడం గురించి చెప్తాడు. అరే, ఈ పిల్లల అమ్మా నాన్నలు చనిపోతే నాకేంటి? ఈ అనాథ పిల్లల్ని మనింటికి తీసుకుని వస్తారా? మనం ఇంట్లో ఏమైనా ధర్మసత్రం ఓపెన్ చేశామా? మీరు ఇలాంటి చిల్లర వాళ్ళని మనింటికి తీసుకుని వచ్చారు. అరే భార్యమణి గారు, అసలు మీరేమంటున్నారు? ఈ పిల్లలందరూ చాలా ఆకలిగా ఉన్నారు. కొద్ది రోజులు ఇక్కడే ఉండనివ్వు. వీళ్ళుండటానికి వేరే ఏర్పాటు చేయగానే వాళ్ళని అక్కడికి నేను పంపించేస్తాను. సరే సరే, అయితే వీళ్ళిక్కడ కొన్ని రోజులు ఉండొచ్చు. కైలాస్ పిల్లలందరికీ భోజనం పెట్టి వాళ్ళని కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్తాడు. మరుసటి రోజు కైలాష్ పనికి వెళ్ళగానే బేలా పిల్లల దగ్గరికి వచ్చి కమలాతో ఇలా అంటుంది. ఏ అమ్మాయి, మీ అక్క తమ్ముడు చెల్లెళ్ళందరూ ఇక్కడ ఉండాలంటే మీరు నాకు సహాయం చెయ్యాలి. అయినా మీ 3 అమ్మాయిలు పనిచేయడానికి సరిపోయే వయసులో ఉన్నారు కాబట్టి పదండి. ఇంకా ఒకరు వంటగదిలోకి వెళ్ళండి, ఇల్లు ఓడవండి, ఇంకొకరు బట్టలు ఉతకండి. తర్వాత కమల, మీనా ఇంకా పింకీ ఇంటి పనులు చేస్తూ ఉంటారు. అప్పట్నుంచి బేలా పిల్లలతో ఇంటి పనులన్నీ చేయించుకుని వాళ్ళకి మిగిలిపోయిన భోజనం పెడుతూ ఉండేది. కైలాష్ ఇంటికి వచ్చి చూసేసరికి కమల వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. బేలా, నువ్వు ఈ పిల్లలతోని ఇంత పని చేస్తున్నావు. ఇది మంచిది కాదు. చూడు, నేనొక పని మీద కొద్ది రోజులు బయటకు వెళ్తాను. నువ్వు ఈ 5 పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకో. ఇంకా వీళ్లతో నువ్వు ఒక్క పని కూడా చేయించకూడదు, సరేనా? అలా చెప్పి కైలాస్ కొన్ని పనుల మీద బయటకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పింకీ ఇల్లు తుడుస్తూ ఉండగా తన చేతుల్లో నుంచి ఒక ఫ్లవర్ వాస్ కింద పడిపోతుంది. పింకీ చాలా బాధపడుతుంది. అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? బేలా ఆంటీ నన్ను బాగా కొడుతుంది. బేలా అక్కడికి వచ్చి కోపంగా ఇలా అంటుంది. అరే, నిన్ను తిట్టడం కాదు, కొట్టాలి. ఏం చేశావు నువ్వు? పద. ఒక పక్క నేను మీ అందరి అనాథ పిల్లల్ని భరిస్తున్నాను, ఇదిగో తీసుకో. బేలా పక్కనే ఉన్న కర్రని తీసుకుని పింకీని కొడుతూ ఉంటుంది. పింకీ ఏడుస్తూ గట్టిగా అరుస్తుంది. అక్క, కమల అక్క, రక్షించు. పింకీ అరుపు విని కమల అక్కడికి వస్తుంది. ఇంకా బేలా చేతుల్లో నుండి కర్ర లాక్కుంటుంది. బేలా ఆంటీ, మీరస్సలు మంచివారు కాదు. మేము ఇంటిల్ల పాది చాకిరీ చేస్తూనే ఉన్నాం మీకు. అయినా కూడా మీరు మమ్మల్ని కొడుతూనే ఉన్నారు. ఇప్పుడు నేను మా చెల్లిని అస్సలు కొట్టనివ్వను. కోపంగా ఇలా అంటుంది. చూడండి పిల్లలు, నాకే ఎదురు సమాధానం చెప్తున్నారు. మిమ్మల్ని స్టోర్ రూంలో ఉంచుతాను. 2 రోజులు మీకు తిండి పెట్టకుండా స్టోర్ రూంలో ఉంచితే తెలుస్తుంది. బేలా ఆ 5గురిని స్టోర్ రూంలో బంధిస్తుంది. ఇంక వాళ్ళకి తినడానికి తాగడానికి కూడా ఏమీ ఇవ్వదు. 2 రోజులకు బేలా తలుపు తీసి చూసేసరికి పిల్లలందరూ చనిపోయి ఉంటారు.
అయ్యో భగవంతుడా, పిల్లలైతే చనిపోయారు. ఒకవేళ కైలాష్కి ఈ పిల్లలు నా వల్లే చనిపోయారని తెలిస్తే నన్నేం చేస్తాడో ఏమో. ఒక పని చేస్తాను, ఈ పిల్లల్ని ఇంటి వెనక దాచిపెడతాను. తర్వాత బేలా పిల్లలందర్నీ వాళ్ళ ఇంటి వెనక పాతిపెడుతుంది. అదే రాత్రి బేలా తన ఇంట్లో ఒంటరిగా పడుకుని ఉంటుంది. అప్పుడే తనకి తన వంటగదిలో నుండి కొన్ని శబ్దాలు ఏడుస్తూ వినబడతాయి. బేలా భయపడుతూ వంటగది లోపలికి వెళ్తుంది. అప్పుడే బేలాకి వాకిట్లో పిల్లలు నవ్వుతున్న శబ్దం వినబడుతుంది. తనకనిపిస్తుంది ఏదో నల్లటి నీడ తన ముందు నుంచి వెళ్ళినట్టు. ఇంక ఏమీ అనకుండా తన గదిలోకి వెళ్లి పడుకుంటుంది. మరుసటి రోజు కైలాస్ ఇంటికి వస్తాడు. పిల్లల గురించి బేలాని అడిగేసరికి తను నవ్వుతూ ఇలా అంటుంది, వాళ్ళని అనాథాశ్రమంలో వదిలిపెట్టాను. అక్కడ ఆ పిల్లల్ని బాగా చూసుకుంటారు, ఇంకా బాగా చదివిస్తారు. ఏవండి, మీరన్నీ వదిలేయండి. మీకు మీ ప్రియమైన భార్య మీద నమ్మకం లేదా ఏంటి? ఇంక మీరు వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కోండి, భోజనం వడ్డిస్తాను. ఆ పిల్లల గురించి కంగారు పడకండి, వాళ్ళక్కడ చాలా బాగా ఉంటారు. తరువాత వాళ్ళిద్దరూ వాళ్ళ గదిలో పడుకుని ఉంటారు. ఆ తర్వాత బేలాకి మళ్లీ వంటగదిలో నుండి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినబడుతుంది. బేలా లేచి వంటగదిలోకి వెళ్తే కమల కనబడుతుంది. అయ్యో రామా, తనైతే కమల. తన ముఖం ఎంత భయంకరంగా ఉందో చూడ్డానికి. బేలా, బేలా ఆంటీ, నేను ఇంటి పనంతా చేశాను, అయినా నన్ను చంపేశారు. బేలా పారిపోవాలనుకునే లోపే పింకీ దయ్యం అక్కడికొస్తుంది. బేలా ఆంటీ, ఫ్లవర్ వాస్ పడిపోతే దానికే నన్ను చంపేస్తారా? ఇప్పుడు చూడండి, నేను మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పడేస్తాను. తరువాత చూస్తాను నన్ను ఎలా కొడతారు. కాజల్ ఇంక బోలు బేలాని భోజనం అడుగుతూ ఉంటారు. ఆంటీ, భోజనం పెట్టండి, నాకు చాలా ఆకలిగా ఉంది. ఆంటీ, పాలివ్వండి. పాలు. ఓ భగవంతుడా, ఈ భూతం పిల్లలు నా వెనక పడుతున్నారు, నన్ను కాపాడు భగవంతుడా. తను పరిగెడుతూ తన గదిలోకి వెళ్తుంది. అప్పుడే కైలాస్ నిద్రలేచి తనతో ఇలా అంటాడు. బేలా, ఏమైంది? నువ్వు ఇంత భయంగా ఎందుకున్నావు? ఏవండి, ఏమీ లేదు, నాకొక పీడకల వచ్చింది, అందుకే భయపడుతున్నాను. తర్వాత వాళ్ళిద్దరూ పడుకుంటారు. ఉదయం అవగానే కైలాష్ పని మీద బయటకు వెళ్తాడు. కైలాష్ వెళ్ళగానే బేలాకి ఆ 5 భూతం పిల్లలు కనబడతారు. బేలా, నువ్వు నన్ను, నా చెల్లెళ్లను, తమ్ముడు చంపేశావు. ఇప్పుడు నేను నిన్ను చంపేస్తాను. అక్క, మనందర్నీ ఆకలితో చంపేసింది. ఇప్పుడు మనం తనని తిని మన ఆకలి తీర్చుకుందామా? మన చేత చాలా పని చేయించింది. తనకు ఎవరు గుర్తు రావాలంటే పని చేస్తుంటే తన అమ్మమ్మ. కమల ఇంక మిగతా పిల్లలు బేలా చుట్టూ నిలబడి తనని బంధిస్తారు. కమల బేలా గొంతు పట్టుకుంటుంది. బేలా ఏడుస్తూ ఇలా అంటుంది, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. చూడు, నా గొంతు వదులు, దయచేసి నన్ను క్షమించు. ఇవాళ నువ్వు తప్పించుకోలేవు, ఇవాళ నీ ఆట కట్టేసినట్టే. కమల నుంచి తన గొంతు విడిపించుకుని వెంటనే కైలాష్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది. కైలాష్ ఇంటికి వచ్చి చూసేసరికి పిల్లలందరూ భూతాల్లా మారిపోయి ఉంటారు. ఇంకా వాళ్ళు బేలా గొంతు పట్టుకుని ఉంటారు. బేలా, నువ్వు ఈ పిల్లల్ని బేలా, నువ్వీ పిల్లలందర్నీ చంపేశావా? కనికరం లేనిదానా, నీకీ పిల్లలపైన ఎలాంటి దయ కూడా అసలు కలగనే లేదా? అందుకే భగవంతుడు మనకి ఇంతకాలం వరకు కూడా పిల్లల్ని ఇవ్వలేదనుకుంటాను. నన్ను క్షమించండి పిల్లలు, నిజంగా నేను చాలా తప్పు చేశాను, చాలా చాలా. దయచేసి నన్ను క్షమించండి. కైలాష్ అంకుల్, మీరు చాలా మంచివారు. మీ మంచితనాన్ని చూసి ఇప్పుడు మేము బేలా ఆంటీని వదిలేస్తున్నాం. కానీ మా పిల్లలందరం ఇలా దయ్యాలుగా తిరగడం మంచిది కాదు. కాబట్టి మీరు సాంప్రదాయం ప్రకారంగా మాకు అంత్యక్రియలు జరిపించండి. తర్వాత కైలాష్ ఆ పిల్లల శవాలన్నిటికీ అంత్యక్రియలు చేయిస్తాడు. ఆ తర్వాత ఆ పిల్లల ఆత్మలన్నిటికీ శాంతి లభిస్తుంది.